నీరవ్ మోదీ కోసం ముంబైలోని హై ప్రొఫైల్ వ్యక్తులను ఉంచే జైలు గది సిద్ధమవుతోందా? బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఎట్టకేలకు భారత్కు తీసుకురావడానికి భారత్ ప్రయత్నాలు ఫలించాయా? వచ్చే నెల 23వ తేదీన నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు రూట్ క్లియర్ అయిందా అంటే తాజా అప్డేట్స్ ప్రకారంగా అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే ఎన్నిసార్లు నీరవ్ మోదీని అప్పగించాలని యూకే ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసిన ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడమే ఇందుకు కారణం. దీంతో నీరవ్ మోదీని విచారణ జరిపి వేల కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఏ విధంగా రాబట్టాలని భారత్ సిద్ధమవుతోంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు రుణాల రూపాల్లో తీసుకొని నయా పైసా కట్టకుండా ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన డైమండ్ బిజినెస్ మ్యాన్ నీరవ్ మోదీ తప్పుడు ఎల్ఓయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. తప్పుడు ఎల్ఓయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు 13,000 కోట్లు ఎగేశాడు. దీంతో ఈ కుంభకోణంపై సిబిఐ ఈడీలు దర్యాప్తు ప్రారంభించాయి. అయితే అప్పటికే నీరవ్ మోదీ దేశం విడిచి యూకేకి పారిపోయాడు. ఈ క్రమంలోనే నీరవ్ మోదీని ఈడీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అయితే నీరవ్ మోదీ తమ దేశంలోనే ఉన్నాడని అదే ఏడాది డిసెంబర్లో బ్రిటన్ ప్రభుత్వం భారత్కు తెలియజేసింది. అక్కడ నీరవ్ మోదీ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అప్పట్లో హల్చల్ చేశాయి. దీంతో అతన్ని తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఈ క్రమంలోనే 2019 మార్చిలో నీరవ్ మోదీను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక నీరవ్ మోదీని భారత్కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్ హోంశాఖ మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేసిన నీరవ్ మోదీ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం పలుమార్లు నీరవ్ మోదీ దరఖాస్తు చేసుకున్నా అన్నిసార్లు ఎదురు దెబ్బే తగిలింది. దీంతో నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. నవంబర్ 23వ తేదీన నీరవ్ మోదీని బ్రిటన్ అధికారులు భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక నీరవ్ మోదీని అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీ పత్రం కూడా అందించింది. ఇక నీరవ్ మోదీని భారత్కు తీసుకొచ్చిన తర్వాత కేవలం మోసం మనీ ల్యాండింగ్ కేసులో మాత్రమే విచారణ జరుపుతామని భారత్ బ్రిటన్కు చెప్పినట్లు సమాచారం. అతన్ని ఇతర దర్యాప్తు కస్టడీకి అప్పగించామని ఆ హామీ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈడీ, సిబిఐ, ఐటీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్ వంటి సంస్థలు అన్నీ కలిసి సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించినట్లు సమాచారం. భారత్కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచనున్నట్లు బ్రిటన్ అధికారులు భారత అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే అన్ని సౌకర్యాలను నీరవ్ మోదీకి కల్పిస్తామని బ్రిటన్ ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. ఇక తనను భారత్కు అప్పగించే ప్రక్రియను నీరవ్ మోదీ సవాలు చేస్తూ ఇటీవల మరోసారి బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు. దర్యాప్తు పేరుతో భారత్లోని రకరకాల విచారణ సంస్థలు తనను చిత్రహింసలకు గురి చేస్తాయని ఆ పిటిషన్లో నీరవ్ మోదీ పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని కోరడంతో ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత్ దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23వ తేదీన తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోదీని భారత్కు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.